హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను కస్టర్డ్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఇలా ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీ తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 350 ml పాలని యాడ్ చేసుకోవాలండి. అంటే అర లీటర్కి పావు కప్పు పాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ రెసిపీ నా ఛానల్లో ఉంటుందండి, తప్పకుండా చూసి ట్రై చేయండి. అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు పాలను యాడ్ చేయాలి. పాలు వేసిన తర్వాత ఫోర్క్ స్పూన్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే గడ్డ కట్టేస్తుంది. ఈ కస్టర్డ్ పౌడర్లో కార్న్ఫ్లోర్ వాడతాము, అందువల్ల అడుగంటికి పోతుందండి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా కలుస్తుంది. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేయాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తిన్నట్టయితే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. షుగర్ కరిగిన తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలని యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకొని యాడ్ చేయండి, లేదంటే అడుగంటికి పోతుంది. కస్టర్డ్ పాలు వేసిన తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఈ కస్టర్డ్ పౌడర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ ఉంటే అది 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఒక 3-4 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనకి త్వరగా కూలింగ్ అవ్వాలనుకుంటే డీప్లో పెట్టుకోవచ్చు. 5-6 నిమిషాల్లో పెట్టుకొని తీసేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను, చల్లగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్స్లోకి సర్వ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ గులాబ్ జామున్స్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. జ్యూసీగా రౌండ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. గులాబ్ జామున్స్ని కొన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను చిట్టి గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేశాను, అవి వేస్తున్నాను. ఏవైనా సరే వేసుకోవచ్చు, మన ఇష్టమేనండి, ఇవి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కస్టర్డ్ పాలని కొంచెం వేసుకొని మళ్ళీ పైనుంచి కొన్ని గులాబ్ జామున్స్ని వేయాలి. ఈ స్వీట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో నుంచి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా నోటికి తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది.
వేడిగా తినాలనుకున్నా వేడిగా తినచ్చు, లేదంటే చల్లగా తినాలనుకుంటే చల్లగా తినచ్చు, మన ఇష్టమే. ఇప్పుడు పైనుంచి కొన్ని గులాబ్ జామున్స్ని వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంతేనండి, రెడీ అయిపోయింది కస్టర్డ్ గులాబ్ జామున్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.